The algorithm majority of the element most voting algorithm in which companies was asked. The Boyer-Moore voting algorithm is quite common in technical interviews and has been asked in companies like Google, Facebook, Microsoft, Salesforce, and Amazon. It's particularly useful for finding the majority element efficiently. Is there a specific problem you're working on? Okay guys, చూశారు కదా ఎంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. హై గైస్, వెల్కమ్ టు 8th డే ఆఫ్ 150 days కోడింగ్ ఛాలెంజ్. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ నెంబర్ 169 మెజారిటీ ఎలిమెంట్ ఇన్ అన్నారే. క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక అరే ఇస్తాడు, అరే లోపల n/2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయ్యే ఎలిమెంట్ని రిటర్న్ చేయమంటున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక అరే ఇచ్చిన 2 2 1 1 అనేసి, ఇందులో ఎక్కువ రిపీట్ అయింది ఏంది 2 అనేది రిపీట్ అయింది. సో మనకు అవుట్పుట్ అనేది 2 వచ్చింది. ఇందులో 3 రిపీట్ అయింది, సో 3 అనేది అవుట్పుట్ వచ్చింది. సో గైస్, మోర్స్ ఓటింగ్ ఆల్గోరిథం మనకు 2 వేరియబుల్స్ ఉంటాయి, ఒకటి లీడర్ అండ్ ఇంకొకటి మెజారిటీ. ఇనీషియల్గా లీడర్ అంటూ 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 వస్తుంది, అప్పుడు కౌంట్ 1 అవుతుంది. మళ్ళీ ఎలిమెంట్ 2 వస్తుంది కాబట్టి మళ్ళీ మన కౌంట్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ మనకి 1 వస్తుంది, సో కౌంట్ అనేది -1 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ మళ్ళీ 1 వస్తుంది, కౌంట్ 0 అవుతుంది. ఎప్పుడైతే కౌంట్ 0 అవుతుందో నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఏదైతే వస్తుందో అది లీడర్ అవుతుంది, అదే 1 అవుతుంది. అప్పుడు మళ్ళీ మనకు 1 కౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్ ఏమొస్తుంది 2 వస్తుంది కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ మళ్ళీ ఏమొస్తుంది 2 వస్తుంది, మళ్ళీ లీడర్ మనకు 2 అవుతుంది. సో మనకు లీడర్ అంటే ఏమవుతున్నాడు 2 అవుతున్నాడు ఫైనల్గా. సో మనకు ఒకసారి రిపీటింగ్ చూసుకుంటే కూడా మనకు 4 టైమ్స్ రిపీట్ అయింది, 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఆన్సర్ అనేది ఇదే అనమాట. సో గైస్, మోర్స్ ఓటింగ్ ఆల్గోరిథం గురించి నేను 3 వీడియోస్ యూట్యూబ్లో చేశాను, లింక్ నా బయోలో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ నా రీల్ నీకు రాకపోవచ్చు.